సార్ మీరు ఇందాక అన్నారు కదా సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్ ఫస్ట్ తేలా తెలుసుకున్నాం. అసలు సెంట్రలైజ్ డీసెంట్రలైజ్ సిస్టమ్ను మనం ఎట్లా గుర్తించాలా? ఫస్ట్ సిస్టమ్ వచ్చిందని రైట్. సెంట్రలైజ్ సిస్టంలో మీ దగ్గరికి వచ్చిన ప్లాన్ చెప్పిన తర్వాత ఈ ప్లాన్ మీకు ఓకే అయిన తర్వాత మీరు సిస్టంలోకి రావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ మొబైల్లో యూజర్ నేమ్ క్రియేట్ చేస్తాం సార్. సెకండ్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ కంపల్సరీ అవసరం సార్. థర్డ్ వన్ వచ్చేసి మెయిల్ ఐడి కావాలి సార్. ఫోర్త్ వన్ వచ్చేసి మీరు పెట్టిన పెట్టుబడికి ROI ఇస్తాడు. 2x 3x ఎక్సెట్రా ఆ కంపెనీని బట్టి ఉంటుంది అది. ఫిఫ్త్ వన్ వచ్చేసి విత్డ్రాల్ అనేది మీరే పెట్టాలి సార్. దీని ఏమంటారంటే మాన్యువల్, ప్రతిరోజు టైం ఇస్తారు, ఆ టైం ప్రకారం మీరు పెట్టాలి. సిక్స్త్ వన్ విత్డ్రాల్కు ఛార్జెస్ ఉంటాయి సార్. ఇది కూడా కంపెనీ బట్టి 5 నుంచి 30% వరకు ఉన్నాయి. ఓకేనా సార్. సెవెంత్ వన్ అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ కూడా ఉంటాయి సార్. రెండోది మీరు బిజినెస్ చేపిస్తే రెఫరల్ కమిషన్ కూడా వస్తుంది. టెన్త్ వన్ బిజినెస్ గ్రోత్ కోసం ట్రిప్స్ ఇస్తారు సార్. మీరన్న సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్లో ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్లో మీ వ్యాలెటే మీ అడ్రస్, అంటే మీరు ఏదైతే కాయిన్తో బిజినెస్ చేస్తారో దాని రిసీవింగ్ అడ్రస్సే మీ ఇవన్నిటికీ పనిచేస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ అవసరం లేదు, మనకు మొబైల్ నెంబర్ అడగం, మనం మెయిల్ ఐడి అవసరం లేదు, ROI ఇయ్యం మనం. విత్డ్రాల్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టాంట్ వస్తుంది. విత్డ్రాల్కి పర్సెంటేజ్ ఉండదు, కటింగ్. అవార్డ్స్ ఉన్నాయి సార్, రివార్డ్స్ ఉన్నాయి, రెఫరల్ ఇన్కమ్ ఇవ్వడు ఇక్కడ, ప్లస్ టిప్స్ ఇవ్వడు. ఇవి లేనప్పుడు ఈ కంపెనీ ఉంటుంది, అసలు పోవడం మనం ముచ్చటే ఉండదు సార్ రైట్. ఇందులో వ్యాలెట్కి మనం ఏం చేస్తామంటే ట్రస్ట్ వ్యాలెట్ కానీ, టోకెన్ ప్యాకెట్ కానీ, సేపాలు, మెటామాస్క్, అంటే క్రిప్టో వ్యాలెట్ ఏదైనా కానీ మీరు వాడుకోవచ్చు ఇక్కడ. ఓకేనా సార్ రైట్. ఇప్పుడు మనం చేసే బిజినెస్ ఓన్లీ దీంతో సార్. మేము ఏ వివరాలు మిమ్మల్ని అడగము. డీసెంట్రలైజ్లో మన కంపెనీ నేమ్ వచ్చేసి